ఈ ఫస్ట్ డే జిమ్ చేయడం అనేది ఫస్ట్ నైట్ లాంటిది. ఎన్ని ఉంటే ఒక రోజు చేసేస్తాం, నెక్స్ట్ డే 100 రోజులు జ్వరం వస్తుంది, పడిపోతాం. ఇండియాలో పోవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ కన్నా పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉందంటే అది పొట్ట తగ్గించడమే. ఎందుకంటే మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉందనుకో దేవుళ్ళే చెప్పుకుంటాం. పోవర్టీ అనుకో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ చేస్తారు. అన్ఎంప్లాయ్మెంట్ అనుకో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి జాబ్ వేపిస్తారు. మరి పొట్ట తగ్గించమని అడిగితే వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే వాళ్ళలోనే చాలా మందికి ప్రాబ్లం ఉంది. పొట్ట తగ్గించడం ఎట్లాగో దేవుళ్లే ఫిగర్ అవుట్ చేయలేదంటే ఇంకది ఎంత పెద్ద ప్రాబ్లం. పొట్ట తగ్గించాలి అనగానే మనందరికి ఫస్ట్ వచ్చే ఐడియా ఏంటి? ఎస్, మనందరి ఫేవరెట్ జిమ్కి వెళ్ళడం. ఇది ఎంత పాపులర్ అంటే 90% మందికి న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇదే. అది 2010 అయినా, 2020 అయినా, 30 అయినా, 50 అయినా, ఎంతైనా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది జిమ్కి వెళ్దాం అంటున్నారు? రేజ్ యువర్ హ్యాండ్. ఓకే ఓకే, ఆల్మోస్ట్ అన్ని చేతులు లేచింది, అందరు జిమ్కి వెళ్దాం అంటున్నారు. మరి ఎంతమంది వెళ్ళారు? ఇప్పుడు ఎత్తిన చేతులని ఎస్ బ్యాంక్ చేతుల్లో పడిపోతాయి, అక్కడొకటి అక్కడొకటి. ఓకే, ఇప్పుడు డైలీ జిమ్కి వెళ్ళే వాళ్ళతో కానీ వెళ్తామని మానేసిన వాళ్ళతో కానీ ఏ ఇష్యూ లేదు. ప్రాబ్లం ఏంటంటే జీవితాంతం జిమ్కి వెళ్దాం అనుకుంటూ ఉండిపోయే మీతోనే ప్రాబ్లం. ఇలా సంవత్సరాల తరబడి జిమ్కి వెళ్దామని వెయిట్ చేస్తున్న మీరందరూ గుద్ద బద్దకానికి బ్రాండ్ అంబాసిడర్, ప్రోకాస్టినేషన్ కి నేషనల్ ఫ్లాగ్ అంటుంది. ఇంకెళ్ళి అడిగామనుకో ఎప్పటి నుంచి జిమ్కి వెళ్తారా అని, ఇంకా రకరకాలు చెప్తారు. మండే నుంచి వెళ్తాను, ఫస్ట్ తారీఖు నుంచి వెళ్తా, జీడిపి పెరిగాక వెళ్తా, ప్రత్యేక హోదా వచ్చాక వెళ్తా, కేవలం సీఎం అయ్యాక వెళ్తా. ఇంకో బ్యాచ్ ఉంటారు, వాళ్ళ లైఫ్ లో ఎప్పుడే అడగండి ఆడిని నిద్రలో లేపు అడిగినా రేపు నుంచి జిమ్కి వెళ్తా అంటాడు. ఈ రేపులు కలిసి లైట్ ఇయర్స్ అయిపోతాయి, కానీ జిమ్కి వెళ్ళడం అనేది అది జీవితాశంలో అలాగే మిగిలిపోతుంది. మన కర్మకాలి కేపాలన్నా సీఎం అవుతాడు కానీ ఆడి మాత్రం జిమ్కి వెళ్ళాలి. సరే, జిమ్ ఏమన్నా ఒక రకమా అంటే కాదు. ఒకడు వచ్చి వెయిట్స్ చేయమంటాడు, ఇంకోటి క్రాస్ ఫిట్ అంటాడు, ఇంకోటి ఫంక్షనల్ ట్రైనింగ్ అంటాడు. సర్లే ఏదో డిసైడ్ అక్కడికి వెళ్తే ఆడు మనకు ప్యాకేజీలు చెప్తాడు. సార్ మంత్లీ ఇంత సార్, 3 months కింద సార్, 6 months కింద సార్, 1 year కే తింది సార్ అని. కరెక్ట్ గా ఇక్కడే మనోడు ఒక ఇంటెలిజెంట్ డెసిషన్ తీసుకుంటాడు. ఎస్, డైరెక్ట్ గా 1 year కట్టేస్తాడు. మళ్ళీ జిమ్ మొహం కూడా చూడడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్ని జిమ్ములు రన్ అవుతున్నాయి అంటే డైలీ జిమ్కి వెళ్లే వాళ్ళ వల్ల కాదు. ఇట్లా సంవత్సరానికి డబ్బులు కట్టేసి మళ్ళీ జిమ్ మొహం కూడా చూడడం మీ వల్ల. హృతిక్ రోషన్, రకుల్ ప్రీత్ సింగ్ బ్రాంచ్ల మీద బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారంటే మీ వల్ల. నాకు ఒక్కోసారి అనిపిస్తుంటది, ఇట్లా డబ్బులు కట్టిన వాళ్ళందరూ జిమ్కి వెళ్ళిపోతే జిమ్ వాడు ఏమైపోవాలి? సరే, ఇలా డబ్బులు కట్టడం ఒక బొక్క, అది పక్కన పెడితే వీడు చెయ్యని జిమ్ కు షాపింగ్ చేస్తాడు, అదొక అరువు బొక్క. ఏమంటాడు? షూస్, 2 ట్రాక్లు, 4 టీ-షర్ట్లు, ఒక ఫిట్ బిట్, వాటర్ బాటిల్, టవల్, ఇవన్నీ వేసుకోవడానికి ఒక బ్యాగ్, ఇంటితో ట్రెడ్మిల్, సైకిల్. గట్టిగా మాట్లాడితే వెయిట్ తగ్గిన తర్వాత వేసుకోవడానికి 2 స్మాల్ సైజ్ టీ-షర్ట్లు కూడా ఇప్పుడు ఎవరు పెడతారు. మదర్ ప్రామిస్ ఇట్లా ఒక్కటంటే ఒక్కటి కూడా వాడడం. కొన్ని అయితే సీల్ కూడా తీరు. ఇవన్నీ ఫ్లిప్కార్ట్ నుంచి డెలివరీ తీసుకుంటాం, 6 నెలల తర్వాత డైరెక్ట్ తీసుకెళ్ళి పెట్టడం. అంటే చూడండి, వీడి వల్ల ఒక జిమ్ 2 ఆన్లైన్ కంపెనీలు బతికేస్తున్నాయి. ఈ జిమ్కి వెళ్దాం అనుకోవటం వల్ల. ఏంటి, జస్ట్ అనుకోవటం వల్ల. ఇంకా ఫిట్బిట్ గురించి చెప్పాలి. ఫిట్బిట్ పెట్టిన ఫస్ట్ 2 రోజులు వీడు నడుస్తాడు, ఊరంతా పాదయాత్ర. అరే బైక్ ఎక్కరా అంటే నడుస్తా అంటాడు, అరే లిఫ్ట్లు వెళ్దాం అంటే మెట్లు ఎక్కుతా అంటాడు. ఇంకా నడుస్తాడు. ఫిట్బిట్ నోటిఫికేషన్ వస్తుంది, అరే ఎరుపుగా నడిచించాలి, ఆటోలో ఇంటికి వెళ్ళరా. కాదు, ఏంటి మరి ఎవడో జిమ్కి వెళ్ళడం అనుకుంటున్నాను ఏంటి అలా అడగొచ్చు మీరు నన్ను. లేదు, వెళ్తారు, కొంతమంది వెళ్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్, వాళ్ళకి చాలా విల్ పవర్ ఉంటుంది. కానీ ఎన్ని రోజులు వెళ్ళారు మాత్రం నేను అడగను, ఎందుకంటే ఆన్సర్ నాకు తెలుసు. ఇప్పుడు మహా అయితే 4 రోజులు వెళ్తారు, 5వ రోజు మానేసి ఇంట్లో కూర్చుంటారు. ఈ ఫస్ట్ డే జిమ్ చేయడం అనేది ఫస్ట్ నైట్ లాంటిది. ఎన్ని ఉంటే ఒక రోజు చేసేస్తాం, నెక్స్ట్ డే 100 రోజులు జ్వరం వస్తుంది, పడిపోతాం. వీళ్ళు 4 days వెళ్తారు, 5th day మానేసి కూర్చుంటారు. అరే ఎందుకురా మానేసామని మనం అడిగితే ఇంకా రకరకాల రీజన్స్ చెప్తారు. రే జిమ్ లో కోచ్ బాగాలేటరా, జిమ్ లో అమ్మాయిలు బాగాలేటరా, జిమ్ లో ఏసీ లేదురా, ఇంకోటి అన్నాడు జిమ్ లో చెమటలు పడుతున్నాయిరా. జిమ్కి వెళ్ళేదే చెమటలు పడ్డాను కదా. ఇంకోటి అడిగా ఎందుకు మానేసావరంటే జిమ్ లో ఎక్విప్మెంట్ బాగాలేదురా అన్నాడు.
ఎక్విప్మెంట్ బాగాలేదంట. నాకు అర్థం కాదు, ఈ లైఫ్ లో ఫస్ట్ టైం 4 రోజులు జిమ్కి వెళ్ళి ఎక్విప్మెంట్ గురించి కామెంట్ చేస్తాడండి. అంటే ఇంకో 10 days చేస్తుంటే టైగర్ షాప్ ట్రైనింగ్ ఇచ్చేవాడేమో, ఇంకో 10 days చేస్తే ఈడో కల్టిఫిట్ పెట్టేవాడు. సరే, ఇవన్నీ దాటేసి ఏదో ఒకటి చేద్దాం జిమ్కి వెళ్తే అక్కడ మనల్ని చెడదంగే బ్యాచ్ ఒకటి ఉంటుంది. నేను జిమ్కి వెళ్ళా. హలో, మీలా 1 year కట్టలా, ఓన్లీ 1 month కట్టి లోపలికి వెళ్ళాను. వాడు వచ్చి పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏం అవసరం లేదన్నా, ఎందుకు ఈ జిమ్ ఫీజు కన్నా ఎక్కువ. కానీ నాది మాత్రం ఒక సజెషన్, మీరు కనుక జిమ్కి వెళ్తే పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోండి. ఎందుకు, మీరు పెట్టుకోకపోతే ఆడు మిమ్మల్ని కుక్కలా చూస్తాడు. అసలు ఈ ట్రైనర్ల ఫోకస్ డబ్బులు కట్టినోడి మీద కన్నా కట్టినోడి మీద ఎక్కువ ఉంటుంది. నేను వెళ్ళా, నిన్న చూసిన పింక్ కలర్ ట్రాక్ అమ్మాయిని ఎట్లైనా పడేద్దామని జిమ్ లోకి వెళ్ళా. ఆ చివరి థ్రెడ్మిల్ చేస్తుంది. డైరెక్ట్ అక్కడికి వెళ్ళా. పక్కన ఏం ఖాళీ లేవు. ఈ వెయిట్ సెక్షన్ లో ఏం చేద్దామని ఆలోచించే లోపు కోచ్ వచ్చాడు. వార్మప్ చేసావా అన్నాడు. అన్నా. దెంగ అవతలకి అన్నాడు. వెళ్ళి టక 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 వార్మప్లు అన్ని చేసేసి మళ్ళీ స్ప్రింగ్ లాగా అక్కడికి వచ్చా. అమ్మ ఇంకా థ్రెడ్మిల్ చేస్తుంది. చూస్తే డంబుల్స్ అన్ని అసెండింగ్ ఆర్డర్ లో పెట్టున్నాయి. 5 kgs, 10 kgs, 20, 50, 100. అమ్మాయిలు కదా, మనం ఏం చేస్తాం, డైరెక్ట్ 100 తీస్తాం. 100 తీసా, రాలా. ఎందుకు వస్తుంది, అమ్మాయి చూసే లోపు 80కి షిఫ్ట్ అయ్యి ఇది కూడా రాలా. 70కి వెళ్ళా, ఇది రాలేదు. కానీ కోచ్ వచ్చాడు. ఎగస్ట్రాల్ వద్దు, 5 kgs అన్నాడు. ఓకే అని 5 kgsకి వెళ్ళా. 5 తీసి చేస్తున్నా. ఈ అమ్మాయి మళ్ళీ దేకట్లా. 20కి వెళ్ళా, దేకలా. 30కి వెళ్ళా, కోచ్ వచ్చాడు. ఈసారి నేనే అయినా 5 kgs అని చెప్పి 5కి వెళ్ళా. లక్ ఏంటంటే ఆ అమ్మాయి థ్రెడ్మిల్ ఫినిష్ చేసుకుని మన వెయిట్ సెక్షన్కి వచ్చింది. దేవుడు ఉన్నాడరా, 5 లేదు 10 లేదు, ఎట్లా దీన్ని పడేయాలని చెప్పి తీసి స్టైల్ గా చేస్తున్నా. నా లెఫ్ట్ లోంచి సౌండ్ అని కోచ్ అనుకున్నా. చూస్తే ఒక కింకాంగ్ వచ్చింది ఇట్లా. ఈ జిమ్ లోనే కాదు, ప్రతి జిమ్ లోనూ సంవత్సరాల తరబడి వర్కౌట్ చేసి ఈళ్ళగా కింకాంగ్ లాగా అయిపోయినాడు వాడు ఉంటాడు. ఆయన చూడగానే మన సగం కాన్ఫిడెన్స్ చచ్చిపోద్ది. ఇప్పుడు జిమ్లు అన్ని అద్దాలే కదా, ఇది ఎక్కడికైనా వెళ్ళి చూడొచ్చు కదా, చూసుకోడు. మన పక్కకు వచ్చే చూసుకుంటాడు. దేనికి కంపారిజన్, నన్ను వీడితో కంపేర్ చేసి దానికి చూపెట్టాలి. సరే ఊరుకున్నా. అక్కడ తాగలా, అక్కడ బెంచ్ ప్రెస్ మీద ఎక్కి ఆడు 100, 110 kgs వేసుకుని చేస్తున్నాడు. వీడి ఉద్దేశం ఏంటి, ఇప్పుడు జిమ్ లో అందరూ ఈయన చూడాలి, వీడి అరుపులేని. అసలు వీడి ఎక్స్పెక్టేషన్ ఏంటి తెలుసా, ఈ అమ్మాయి వీడి 110 kgs చూసి ఈ వర్కౌట్ అయిన వెంటనే ఆ వర్కౌట్ మొదలెట్టాలి. వీటితో అది ఆడిని తేగదు, నన్ను తేగదు, అది వేరే. ఇప్పుడు ఈ కోచ్ గాడైనా 25 లేపితే నన్ను ఆపినప్పుడు 110 ఎత్తుతుంటే నాపాలుగా. అది మానేసి ఎస్ కమాన్ యూ కెన్ డూ ఇట్ 1 more అని ఎంకరేజ్ చేస్తాడండి. అసలు ఇది కోచా దాన్ని ఇది సెట్ చేసే బోకరా. ఇది మనల్ని దేకదు. ఆడ అరవడం మాండం, ఈడు మనం 5కి మంచి అతనే ఇవ్వడం. ఇంత డిస్కరేజింగ్ వాతావరణంలో ఎవడన్నా జిమ్ చేస్తాడా? కొంతమంది అంకుల్స్ ఉంటారు, వీళ్ళు పొట్ట తగ్గించడానికి మళ్ళీ జిమ్లు గట్రా ప్లాన్ చేయరు. వీళ్ళు వాకింగ్ చేస్తారు. ఎంత సీరియస్ గా చేస్తారంటే, వీళ్ళు వానొస్తే గొడుగులు వేసుకుని, చలిస్తే స్వెటర్లు వేసుకుని, పక్కన కుక్క పిల్లలు వేసుకుని సంవత్సరాల తరబడి సిరియన్ రిఫ్యూజీ లాగా నడుపుతానే ఉంటారు. కానీ ఆ పొట్ట ఈంచు కూడా వెనక్కి వెళ్తారు. బంగాళదుంపల బస్తాలకి స్టిఫ్ గా ఉంటది. గట్టిగా మాత్రం నుంచి ముందుకు వస్తుంది. తప్పెక్కడ జరుగుతుందో తెలియదు. అంకుల్స్ ఒక రకం అయితే ఆంటీలు ఇంకో రకం. వాళ్ళేంటి, వాళ్ళు మనలాగా జిమ్లకి వెళ్ళరు, అంకుల్స్ లాగా వాకింగ్ చేయరు. వాళ్ళ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంటుంది. వీళ్ళు షెట్లు ఆడతారు. వీళ్ళు ఈవినింగ్ అయ్యేసరికి కాలనీలో సిమెంట్ రోడ్ల మీదకి వచ్చి నైటీలు వేసుకుని, దాని మీద చున్నీలు వేసుకుని, కాకు కూడా దెబ్బ తగలకుండా ఇలా ఇలా ఆడుతుంటారు. ఇలా ఆడేది ఎలా ఉంటదంటే, పివి సింధు ఆడే షెటిల్ కి స్పూఫ్ లా ఉంటది. ఎందుకు, ఈవిడ కొడితే అటు పడిపోద్ది, ఆవిడ కొడితే ఇటు పడిపోద్ది. ఇంకా కింద పడ్డ కాకిని వంగి పైకి తీయడం అనేది పెద్ద ప్రోగ్రాం. ఎందుకు, నైటీ చదువుకోవాలి, చున్నీ చదువుకోవాలి, నాకులాంటి ఎవరైనా చూస్తాడేమో చూసుకోవాలి. అందుకని కాకి కింద పడగానే కాళ్ళని మొత్తం ఒకేసారి స్కాన్ అయిపోద్ది. అటు ఇటు చూసి చక్కన ఉంది కాకి తీసేస్తాడు. పోనీ ఇంత చేస్తే ఏం లాభం, ఈవిడ కొడితే మళ్ళీ అడ్డుపడిపోతుంది. వీళ్ళు ఇంత జాగ్రత్తగా షెటిల్ ఆడటం వల్ల
క్యాలరీలు ఖర్చు అవడం మాట పక్కన పెడితే ఆ కాకు మీద ఈకలు కూడా ఖర్చు అవ్వవు. ఎన్ని రోజులైనా ఆ కాకు అలాగే ఉంటది, నాగార్జున సిమెంట్ లాగా దృఢంగా అలాగే ఉంటది. పొట్ట తగ్గించడానికి ఇయే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. యోగా అని, జుంబా అని. జుంబా ఆడికి ఎక్సర్సైజ్ లో కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి, అందుకు జుంబాకి వెళ్తారు. యోగా అదేంటో ఈ యోగాలోనే 100 ఉంటాయి. హఠయోగా, కృతయోగా, పవర్ యోగా, ప్రాణయోగా, నా బంధ యోగా. ఈ మధ్యన కొత్తగా స్టార్ట్ చేశారు కస్టమైజ్డ్ యోగా అంట. అంటే మీరు పని కట్టుకుని యోగా చేయక్కర్లా, మీరు ఏ పని చేస్తానా యోగా చేయొచ్చంట. అర్థం కదా? అంటే మీ పనికి తగ్గ యోగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకోండి, శాసాసన, శాపాసన, హడూపాసన, వైతాసన, ఉపాసన. అదే మీరు పొలిటీషియన్ అయితే ఎమ్మెల్యే ఆసన, ఎంపీ ఆసన, స్కామ్ ఆసన. మీ పనికి తగ్గట్టు యోగా. కానీ ఒకటి మాత్రం ఫిక్స్, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా ఈ ఫీజు, ఆన్లైన్ షాపింగ్, ఓఎల్ఎక్స్, ఫ్లిప్కార్ట్ ఇందులో ఏ చేంజ్ ఉండదు. మన పొట్టలో కూడా ఏ చేంజ్ ఉండదు. మనం ఏం చేసినా జానాడు పొట్ట కోసం అంటే ఏంటో అనుకున్నా, కాదు ఇదే. మనం ఏం చేసినా జానాడు పొట్ట గురించే. అయితే దీన్ని నింపడం గురించి, లేదంటే తగ్గించడం గురించి. నన్ను అడిగితే పొట్ట తగ్గించడానికి ఇన్ని రెప్పలేం పడక్కర్లా. దానికి చిన్న ట్రిక్ ఉంటది చూడండి. ఇట్లా లాగడం ప్రాక్టీస్ చేసామనుకో హ్యాపీ, అవసరమైన ఇప్పుడు లాగొచ్చు, లేదంటే వదిలేయచ్చు. సో ఇప్పుడు ఇదే ఫాలో ఉండే. మీ డైలీ మెనూ కూడా మీ మార్నింగ్ మోషన్ డిసైడ్ చేస్తుంది. బాగా ఫ్రీ మోషన్ అయింది అనుకోండి, ఓహో ఇంకా ఇవాళ బిర్యానీ తినచ్చు అనుకుంటాం. కొంచెం అటు ఇటుగా అయిందనుకోండి, కాస్త సలాడ్లో చిక్కుడుకాయ కూర తినాలనుకుంటాం, ఫైబర్ కంటెంట్. అసలు ఇక అంబుజాసినట్లుగా దృఢంగా అయిందనుకోండి, ఇంకా లిక్విడ్ డైట్ మేనేజ్ చేయాలి, ఏ జ్యూస్లో సూప్లో తాగాలి. బట్ మోషన్ విషయంలో ద మోస్ట్ డిఫికల్ట్ పర్సన్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్. ఆయనకి దొడ్డికి తప్ప వేరే ధ్యాసే లేదు. ఆల్మోస్ట్ ట్విన్ సిటీస్ ఉన్న డాక్టర్లందరినీ కన్సల్ట్ చేశాం ఆయన దొడ్డి గురించి. ఇంక డాక్టర్లు అడిగే క్వశ్చన్లు వింటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.